మెలటోనిన్ రిలీజ్‌కి ఒకటి సాయంత్రం అవ్వగానే వీలైనంత తక్కువ లైట్‌లో ఉండటం. ఎక్కువగా లైట్లు అనేటువంటి ట్యూబ్ లైట్లు కాకుండా చిన్న లైట్లు తక్కువ వో వాట్స్ తోటి ఉండేటువంటి లైట్లు పెట్టుకోవడం. అట్లనే ఇంకా కొన్ని సప్లిమెంట్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. మన తినే తిండిలో మెగ్నీషియం అనేటువంటిది చాలా తక్కువ అందుతూ ఉంటుంది. మెగ్నీషియం సప్లిమెంట్స్ వల్ల కూడా చక్కటి నిద్ర పడేటువంటి అవకాశం ఉంది. మెగ్నీషియం మనకి ఈ అరటిపళ్ళల్లో వాటిలో కూడా మెగ్నీషియం ఉంటుంది. కొంతమంది అరటిపండు తొక్కతో కూడా తింటే కూడా బాగుంటుందని చెప్తూ ఉంటారు. యెస్, ఐ డూ అగ్రీ, అది కూడా ఒప్పుకుంటాను. తినగలిగితే మంచిదే. సో, కనీసం ఆ లోపల ఉండేటువంటి పొరనైనా తొక్క మొత్తం బయట ఉండేటువంటి నీలం అదే ఆకుపచ్చదో లేకపోతే పసుపు రంగుతో కాకుండా కనీసం లోపల ఉండే తెల్లటి పొరతో అయినా తినగలిగితే బాగుంటుంది. సో, ఈ సప్లిమెంట్స్ అట్లానే సాయంత్రం కాగానే ఈ లైట్లు అది ఆర్పేసుకుని ఈ స్క్రీన్ టైం అనేది కూడా దాదాపు ముగించేసుకోవాలి. అట్లాంటప్పుడు మాత్రమే మన నిద్ర పట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత అలజడులన్నీ వదులుకోవాలి. వీలైనంత వరకు ఏమీ అయిపోదు. ఇప్పుడు రేపొద్దుటి గురించో భవిష్యత్తు గురించో విపరీతంగా ఆలోచించేస్తే ఏమీ అయిపోదు. మారిపోయే పరిస్థితులు మారిపోవు. మనం ప్రశాంతంగా ఉండి రేపు రొద్దుట లేచి చక్కగా పని చేసుకుంటే ఇంకా బాగుంటుంది తప్ప మనం దాని గురించి ఆలోచిస్తే అయితే పరిస్థితులు మారవు. కాబట్టి ఆలోచనలు అవి ఆందోళనలు అవి కూడా వీలైనంత తక్కువగా ఉండాలి. అట్లనే ఈ తిండి అది కూడా చక్కగా ముందుగానే తినేస్తే మంచిది. సాయంత్రం 7 ఆ టైం కల్లా భోజనం చేయగలిగితే మంచిది. బాగా నిద్ర అది పడుతుంది. సో ప్రాపర్ స్లీప్ ప్రాక్టీస్ అంటే ఏంటి సార్? దానికి ముందరే మన ఎక్సర్సైజులు చేయాలా? కొన్ని చోట్ల ఈ స్లీప్ థెరపీస్, స్లీప్ రూమ్స్ అని చెప్పి కూడా కొత్తగా వస్తున్నాయి కదా మార్కెట్లోకి. కొత్తగా రావట్లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంట్లో నిద్ర పట్టింది ఆ స్లీప్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటే నిద్ర నిజానికి వస్తుందంటారా ఇవాళ సార్? రేపట్లో స్లీప్ మ్యూజిక్ కూడా ఉంటుంది. సో, మనం యూట్యూబ్‌లో చూస్తే స్లీప్ మ్యూజిక్స్ గంటల తరబడి అలా ఉంటా ఉంటాయి. ఖచ్చితంగా నిద్ర పడుతుందండి. సో, ఇట్ ఇండ్యూసెస్ స్లీప్. సో, ఏవైతే లో హెడ్జ్‌లో తక్కువ హెడ్జ్‌లో వాళ్ళకి శబ్దం వింటా ఉంటే వాళ్ళకి నిద్ర పడుతుంది. అట్లానే ఈ ఏదైతే మెలటోనిన్ అట్లనే ఈ మెగ్నీషియము తర్వాత ఈ లైట్‌కి దూరంగా ఉండటం వీటి వల్ల నిద్ర పడుతుందండి. సో ఇవన్నీ ప్రాపర్ స్లీప్ ప్రాక్టీసెస్ మనం ట్రై చేయొచ్చు అని చెప్తున్నారా మీరు? ఖచ్చితంగా. మ్యూజిక్ అయితే డెఫినెట్‌గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఆ స్లీప్ మ్యూజిక్ అనేటువంటి రకరకాల ఫ్లూట్ మ్యూజిక్ కొంత ఉంటుంది. కొంత వేరే రకరకాల మ్యూజిక్స్ ఉంటూ ఉంటాయి. ఏవైతే ఈ మెరుపులు లేకపోతే థండర్ స్టార్మ్స్ మ్యూజిక్‌లు ఉంటాయి కొంత. అంటే వాటర్ ఫ్లోయింగ్ వాటర్ ఈ మ్యూజిక్‌లన్నీ కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి. వండర్ఫుల్ సార్. సార్ స్లీప్, ఇమ్యూనిటీ మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు సీజన్ కూడా బాగా చల్లగా అట్లా ఉంటుంది. ఫీవర్స్ రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం ఫీవర్ అని. ప్రతిసారి ప్రతి ఫీవర్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవచ్చు. అందరికీ తెలిసిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఓ పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. ఓ క్రోసిన్ 650 వేస్తే బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి. ఓ 2-3 రోజులు, 4-5 రోజులు, మహా అయితే ఓ వారం రోజులు వేసిన సందర్భాలు కూడా మనం వింటూ ఉంటాం. అది అజ్ఞానం వల్ల కావచ్చు, మేబీ బికాస్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ టువర్డ్స్ మెడికల్ సిస్టమ్, ఏమన్నా కావచ్చు. పారాసెటమాల్ వేస్తే జ్వరం నిజంగా తగ్గిపోతుందా సార్? లేదా టెంపరరీగా తగ్గుతుంది, దాన్నే మనం తగ్గింది అని భావిస్తున్నామా? ఇజ్ ఇట్ రియలీ సేఫ్ ప్రాక్టీస్? అసలు జ్వరం అనేటువంటిది మనిషి యొక్క శరీరానికి హాని జరుగుతున్నప్పుడు శరీరం స్పందించి విడుదల చేసేటటువంటి కొన్ని కెమికల్ మీడియేటర్స్ వల్ల టెంపరేచర్ అనేది పెరుగుతుంది. జ్వరం అనేటువంటిది ఒక రక్షణ ప్రక్రియ. అది జ్వరం అనేటువంటిది దాని అంతటా అదే జబ్బు కాదు. ఒక ఇన్ఫెక్షను లేదా రకరకాల అనేక సమస్యల వల్ల క్యాన్సర్లో కూడా జ్వరాలు వస్తాయి, హెచ్ఐవిలో కూడా జ్వరాలు వస్తాయి, లేకపోతే ఏ మలేరియా జ్వరమో ఫైరల్ మనకు తెలీదు. వస్తాయి. ఈ జ్వరం అనేటువంటిది మనం దేనివల్ల వస్తుందని తెలియదు. మనం మన చుట్టూ ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై అట్లనే ఈ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శరీరం మీద దాడి చేస్తూ నిరంతరం శరీరానికి, మనిషి యొక్క శరీరానికి ఈ ప్యాథోజన్స్ ఏవైతే వ్యాధికారక బ్యాక్టీరియా ఉన్నాయో, వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి చాలా తక్కువ సంఖ్య. నిజానికి ఇవేవి కలగజేయకుండా వాటి మనతో పాటు సహజీవనం చేసేటువంటి సూక్ష్మక్రిములు చాలా చాలా ఎక్కువ. సో, నిజానికి జ్వరం వచ్చి ఏదైతే ఈ మనిషి సఫర్ అవ్వడం, లేకపోతే తర్వాత ఏదో డెంగ్యూయో లేకపోతే మలేరియా లేకపోతే ఇంకేదైనా రెస్పిరేటరీ న్యూమోనియా లేకపోతే ఇలాంటి అనుకోవడం అనేటువంటిది చాలా తక్కువ. చాలా ఎక్కువగా కోవర్ట్గా ఉంటాయి. ఏవైతే ఓవర్ట్గా బయటికి లక్షణాలు బయటపడి లేకపోతే ఎక్కువ కాలం బాధపడి మనం ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి దాన్ని ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ఉండేటువంటివి చాలా తక్కువ. అనేకమైనటువంటి ఇన్ఫెక్షన్లు మన శరీరం హ్యాండిల్ చేసేసి దాన్ని సప్రెస్ చేసేస్తూ ఉంటుంది. అప్పుడే మనకి జ్వరంగా బయటపడుతుంది. ఎప్పుడైతే ఈ జ్వరంగా బయటపడుతుందో మనం దానికి సంబంధించి
ఈ వంటి వేడిని తగ్గించడానికి ఏదైతే నుదురు చూస్తేనో చేతులు పట్టుకుంటేనో వంటి వేడిని తగ్గించడానికి పారాసిటమాల్ వేస్తూ ఉంటాం ఎక్కువ మంది. మనం శరీరం యొక్క స్పందనని మనం సప్రెస్ చేసేస్తాం. దీని మూలంగా అది అన్ని రకాలుగా ఏ రకమైనటువంటి సందేహాలు లేకుండా పారాసిటమాల్ లేదా ఏదైతే యాంటీపైరెటిక్ వాడకం అనేటువంటిది కొద్దిపాటి ఉపశమనం, కొద్దిపాటి సౌకర్యం ఇస్తే తప్ప దాని మూలంగా ఈ వ్యాధి యొక్క పరిస్థితి తగ్గడం అనేటువంటిది లేదు. జరగదు. ఎస్. ఇప్పుడు ఏదైతే పారాసిటమాల్ ఇచ్చామో అప్పుడు శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలు వ్యాకోచించి చెమటల రూపంలో బయటపడి ఎక్కువగా శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గిపోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ రక్తనాళాలు వ్యాకోచించినాయో ఇక్కడ 2 జరుగుతాయి. మీరు చూడండి, ఏదో పారాసిటమాల్ వేసుకున్న తర్వాత జ్వరం వచ్చిన తర్వాత ఎక్కువ మందికి నీరసం అనేటువంటిది జ్వరం వల్ల కాదు, ఈ పారాసిటమాల్ వేసుకోవడం వల్ల వాళ్ళలో బీపీ తగ్గిపోతుంది, వాళ్ళలో విపరీతమైన నిస్సత్తు వస్తుంది. సో చాలామంది చూడండి పడిపోతుంటారు, కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే జ్వరం వచ్చింది ఏదో పారాసిటమాల్ వేసుకున్నారు కళ్ళు తిరిగి పడిపోతాం. ఈ పడిపోవడం అనేటువంటిది కేవలం ఈ పారాసిటమాల్ వేసుకోవడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల బీపీ పడిపోతుంది. బీపీ పడిపోవడం వల్ల ఈ పేషెంట్ పైకి లేచినప్పుడు కళ్ళు తిరగడం, పడుకున్నప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు, అది బీపీ పర్వాలేదు తక్కువ ఉన్నప్పటికీ. ఎప్పుడైతే మనం కూర్చున్నారో లేదా నించున్నారో వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ రకంగా మనం వేలు పెట్టి ఆ ప్రకృతి సహజంగా మనిషి యొక్క సహజమైనటువంటి ముందుకు వెళ్ళేటువంటి ఈ వ్యాధి నిరోధక వ్యవస్థలో మనం చేయి పెట్టి కలగజేసుకున్నామో అప్పుడు ఖచ్చితంగా అది వ్యాధికి సంబంధించి ఇంకా వర్సన్ అవుతుంది తప్ప చెడు అవుతుంది తప్ప అది మంచిది కాదు. ఇంకా కొన్ని ఇప్పుడు ఈ విషయాలు కొత్త తరాలకు ఎవరికి తెలియదు. నేను ఈ మధ్య ఒక చోట చదివాను, పాల్ ఓఫిట్ అని చెప్పేసి డాక్టర్ గారు, ఆయన ప్రొఫెసరు అమెరికాలో, ఆయన వాళ్ళ వ్యాక్సిన్ అడ్వైజరీ బోర్డు పీడియాట్రిక్, ఆయన బుక్ రాశారు ఈ మధ్యకాలంలో, ఓవర్ కిల్లింగ్ అని చెప్పేసి, వేర్ మెడికల్ ప్రొఫెషన్ హ్యాస్ గాన్ టూ ఫార్ అని చెప్పేసి అక్కడ చెప్తాడు ఆయన. సో చాలా కాలం క్రితం 1940s 50s అనుకుంటా, నాకు గుర్తులేదు, అక్కడ వాళ్ళు ఒక కేసు రిపోర్ట్ చెప్తారు. ఒక పేషెంట్, ఒక అమ్మాయికి విపరీతమైన ఫీవర్తో చేస్తున్నారు. అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి అన్ని యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నారు, అయినా ఫీవర్ వస్తూనే ఉంది. యాంటీబయాటిక్ ఇస్తున్నారు వాళ్ళకి అప్పట్లో, ఎప్పుడు 40s 50s అనుకుందాం. అవి ఇస్తున్నప్పుడు కూడా ఎంతకి జ్వరం తగ్గట్లేదు, జ్వరం వస్తూ ఉంది, వాళ్ళు పారాసిటమాల్, అప్పుడు యాస్పిరిన్ అలాంటివి లేకపోతే ఇలాంటిది ఏదో ఇస్తూనే ఉన్నారు, అమ్మాయి జ్వరం తగ్గుతుంది, మళ్ళీ మర్నాడు వస్తుంది, ఇంక కంటిన్యూస్గా జ్వరం రావడం, వాళ్ళు ఏదో ఇచ్చుకోవడం, జ్వరం రావడం ఇచ్చుకోవడం. సో నాలాంటి ఒక డాక్టర్ ఏం చేశారంటే, స్టాప్ యాంటీపైరెటిక్, ఇది జ్వర నివారణ ఏదైతే ఉందో అంటే ఉష్ణోగ్రత తగ్గించేటుంటుందో అది ఆపండి అని చెప్పారు. సో పేషెంట్ రికవర్డ్. బాగా సివియర్ ఇన్ఫెక్షన్లో కూడా ఈ యాంటీబయాటిక్ ఇస్తూ ఈ యాంటీపైరెటిక్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. యాంటీబయాటిక్ ఆఫ్ చేసి యాంటీబయాటిక్ ఒకటే కంటిన్యూ చేసినప్పుడు పేషెంట్ రికవర్ అయ్యాడు. సో ఇలాంటి ఎనెక్డోట్స్ అనేకమైన దృష్టాంతాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనకేంటంటే క్విక్ ఫిక్స్ కావాలి. మనకి ఒళ్ళు వేడిగా ఉందంటే ఒక టాబ్లెట్ వేసుకొని మన పనికి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేసేయాలి. సో అది అయితే పారాసెటమాల్ లేదా యాంటీపైరెటిక్ ఉపయోగం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. బాగా పిల్లల్లో 5 ఏళ్ళు కొంచెం అటు ఇటు పిల్లలు లేదా పసిపిల్లలు 1 year ఆడపిల్లలు, వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా జ్వరం తగ్గించాలి. అది పారాసిటమాల్ లాంటివో లేకపోతే ఏదో బ్రూఫెనో ఇలాంటిది ఏదైనా వేసి ఖచ్చితంగా తగ్గించాలి, నిమిషాలేయడం మరోటో ఇంకోటో. ఎందుకంటే వాళ్ళలో సీజర్స్ వస్తాయి, ఫిట్స్ వస్తాయి, టెంపరేచర్ బాగా ఎక్కువైనప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఒకటి తడిగుడ్డుతో తొడవడం, అప్పటికి కూడా తగ్గకపోతే ఖచ్చితంగా పారాసిటమాల్ లాంటివి ఖచ్చితంగా వాడాల్సిన అవసరం. పెద్దవాళ్ళు అయితే మాత్రం పారాసిటమాల్ వాడకం అనేటువంటిది నేను ఐఎమ్ అగైన్స్ట్ దట్. యూఆర్ అగైన్స్ట్ దట్. కానీ ఈ పారాసిటమాల్ అనేది సార్ ఎలా అయిపోయిందంటే సేఫ్ డ్రగ్, ఎవరైనా వాడచ్చు, కిడ్నీ టాక్సిక్ కాదు, ఇలా ప్రచారం జరిగే కొద్దీ అసలు ఎన్ని పారాసెటమాల్స్ పర్ డే తీసుకుంటే అది కిడ్నీ టాక్సిక్ అవ్వదు. పారాసెటమాల్ అనేటువంటి కిడ్నీ టాక్సిటీ లేదండి, కానీ లివర్ టాక్సిటీ ఉంది. అచ్చా, పారాసెటమాల్ ఒక 20 మాత్రలు తీసుకుంటే లివర్ చాలా వాళ్ళకి బిలిరూబిన్ బాగా పెరిగిపోయి లివర్ డ్యామేజ్ అవుతుంది. సో అంటే నెమ్మదిగా తీసుకుంటే సేఫ్ డ్రగ్ ఎట్ ఆల్. డ్రగ్ అనేటువంటిది వెదర్ ఇట్ ఈస్ ఎ డ్రగ్ ఆర్ పాయిజన్, ఇట్ ఈస్ ద డోస్ దట్ డిటర్మిన్స్. సో డోస్ను బట్టి మనం అది మందా లేకపోతే ఔషధమా లేకపోతే విషమా అనేటువంటిది నిర్ణయిస్తాం.
సో పారాసెటమాల్ కూడా ఎక్కువ డోస్ తీసుకుంటే ఖచ్చితంగా లివర్ డ్యామేజ్ జరుగుతుంది, వాళ్ళకి జాండీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. విన్నారు కదా! సో, జ్వరం వచ్చి రాగానే ఒక పారాసెటమాల్ ఏసేస్తే పనైపోతుంది అని ఆలోచించొద్దు. దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంది. సో, పారాసెటమాల్ ఎక్కువ ఏసుకుంటే మేబీ కిడ్నీ టాక్సిక్ కాదు అని చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. బట్ సార్ చెప్పినట్లు ఇట్ ఈస్ లివర్ టాక్సిక్. సో, బీ వెరీ కేర్‌ఫుల్ అబౌట్ ఇట్. సార్, ఈ నేపథ్యంలో మాట్లాడితే మందు ఇందాక మీరు అన్నారు ఏదైనా డోస్ ఒక మోతాదుకి మించితే అది పాయిజనే అని. ఈ నేపథ్యంలో సార్ వ్యాక్సిన్స్ ఇప్పుడు చిన్నప్పుడు మాత్రమే వ్యాక్సిన్స్ చిన్నపిల్లలకి మాత్రమే ఉండేవి. కానీ ఇవాల్టి రోజున ప్రతి దానికి ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది. క్యాన్సర్‌కి వ్యాక్సిన్ రీసెంట్‌గా రష్యాలో డెవలప్ చేశారు. దాని గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బట్ వ్యాక్సిన్ ఓవరాల్ అన్న బిగ్గర్ పిక్చర్ ఇఫ్ యూ హావ్ టు టాక్ ఇప్పుడు సీజర్స్‌కి వ్యాక్సిన్ ఉంది. ప్రతి దానికి వ్యాక్సిన్. ఈ కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే అమ్మ బాబోయ్ ఎందుకొచ్చిన భయం, ముందరే వేసేస్తే వ్యాక్సిన్ మనం సేఫ్గా ఉంటాం కదా. ఆఖరికి డిసెంట్రీకి కూడా వ్యాక్సిన్ ఉంది అని ఈ మధ్య తెలుసుకున్నాను సార్ నేను. అలా వ్యాక్సిన్ దేనికి లేదు అన్నది ఆలోచిస్తే ప్రాబబుల్లీ ఏం లేదేమో కూడా. ఇంత వ్యాక్సినేషన్ మంచిదే అంటారా సార్? అంటే నేను మోడర్న్ మెడిసిన్‌లో క్వాలిఫైడ్ డాక్టర్‌గా వాళ్ళు చెప్పేది వ్యాక్సిన్స్ అనేటువంటివి ఖచ్చితంగా చాలా తక్కువ ఖర్చుతోటి, తక్కువ శ్రమతోటి ప్రొటెక్షన్ ఇస్తుంది. చాలా వరకు వ్యాక్సిన్స్ రక్షణ ఇస్తూ ఉంటాయి. సో వీ కెన్ గో ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ ఇట్ అవైలబుల్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని వ్యాక్సిన్స్ ఏవో హెర్పిస్ అలాంటి వాటికి, సర్పీ అలాంటి వాటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. దట్ కాస్ట్ ఎ లాట్. బట్ అది అందరికీ రొటీన్‌గా వచ్చే జబ్బు కాదు. ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందో, ఎవరికైతే ఒక షుగర్ ఉందో, ఎవరికైతే ఇతర జబ్బులు ఉన్నాయి, లైక్ ఒక డయాలసిస్ లాంటిది జరుగుతుంది, లేకపోతే ఒక ట్రాన్స్‌ప్లాంట్ జరిగింది, ఇలాంటి వాళ్ళకి అలాంటి హెల్త్ కండిషన్స్ స్ట్రీనెస్గా ఉన్న వాళ్ళకి ఆలోచించవచ్చు సార్. నేను మాట్లాడేది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి. ట్యూబర్క్లాసిస్కి వ్యాక్సిన్ ఉంది, న్యూమోనియాకి వ్యాక్సిన్ ఉంది, షిజిల్స్కి వ్యాక్సిన్ ఉంది. అసలు ఇంకా వ్యాక్సిన్ లేనిదేంటి సార్? ప్రతిదీ ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది. సీజన్ మారుతోంది, జలుబులు జ్వరాలు అంటే వస్తున్నాయంటే ఇప్పుడు ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది. ఇక్కడ మనం మరో మాట చెప్పుకోవాలి. ఇప్పుడు దాదాపు మనం అందరూ చిన్నప్పుడు అందరూ కూడా ఈ బీసీజీ వ్యాక్సిన్ తీసుకునేవాళ్ళే. బీసీజీ వ్యాక్సిన్ అనేటువంటిది క్షయకి మనం ఇస్తున్నాం. కానీ మనం దేశంలో చూసుకుంటే 80 లక్షల మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. సో ఈ నో వ్యాక్సిన్ ఈజ్ కంప్లీట్లీ టోటల్లీ ప్రొటెక్టివ్. సో అది పూర్తిగా ఇచ్చేస్తుందని చెప్పలేము. సో అది రిస్క్ అయితే తగ్గిస్తుంది. అంటే సార్ అందరూ అనుకుంటున్నట్టు డాక్టర్స్ అడ్వర్టైజ్ చేయడానికో లేకపోతే దాన్ని కొంచెం కమర్షియలైజ్ చేయడానికో ఇన్ని వ్యాక్సిన్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు అని చూడకుండా ఇది నిజంగా ఒక సేఫ్ ప్రాసెసే. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకి మంచిదే అన్న ఒపీనియన్లో ఉండాలా? అంటే ఇప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయండి, లైక్ అంటే పేరు పెట్టి చెప్పేయకూడదు. కొన్ని వ్యాక్సిన్స్ ఒక 15,000 రూపాయల వ్యాక్సిన్ డోసు అది చెప్తూ ఉంటారు. నిజానికి అంత అది కాస్ట్ ఎఫెక్టివ్ అనేటువంటిది నేను చూస్తాను. దాని ట్రీట్మెంట్ 3,000 కంటే తక్కువ అవుతుంది ఒకవేళ వస్తే. కదా, ఎక్కువ మంది పేషెంట్లకి వచ్చినప్పుడు కూడా దానికి సీక్వెల్ ఏమి ఉండవు, పెద్ద దుష్పరిణామాలు ఏమి ఉండవు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చూసుకోవడం, మనం మాట్లాడుకోవచ్చా సార్ అలాంటి వ్యాక్సిన్స్ ఏంటి అని? సో దట్ అట్లీస్ట్ అవి వేయించుకునేటప్పుడు ఇటీవల కొత్తగా వచ్చినటువంటి అంటే దోస్ హూ కెన్ ఎఫర్డ్, డబ్బులు అనేది మ్యాటర్ కాదనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు షింజిల్స్కి ఏదైతే మన సర్పిక్ అంటాం కదా, అది హెర్పిస్ జోస్టర్ అంటాం, అలాంటి దానికి వచ్చిన వ్యాక్సిన్ ఒక 15,000, అదే 2 డోసులు తీసుకోవాలి, 11,000 2 డోసులు, ఇట్లా ఏవో ఉన్నాయి. సో మనకి వచ్చేదే తక్కువ, నెంబర్ 1. అయితే ఖచ్చితంగా ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉన్నారో, ఎవరికైతే డయాబెటీస్ లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే డబ్బు పెద్ద మ్యాటర్ కాదు అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ జనరల్గా 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వచ్చిన వాళ్ళందరికీ వేసేద్దామంటే 15,000 రూపాయలు లేకపోతే 20,000 రూపాయలు అనేటువంటిది మనిషి మన సగటు ఒక మనిషి కుటుంబానికి నెల ఆదాయం అయి ఉండొచ్చు. వండర్ఫుల్ సార్, గాట్ ఇట్ సార్. బేసికల్గా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. రష్యా హ్యాస్ డెవలప్డ్ ఇట్స్ ఓన్ వ్యాక్సిన్, అది ఫ్రీగా ఇస్తున్నారట జనాలకి. బట్ స్టిల్ మన ఇండియాలో కానీ లేకపోతే ఇతరత్ర పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో కానీ టోటల్గా దానికి ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియలేదు ఇంకా. బట్ రష్యా అయితే మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం క్యాన్సర్కి వ్యాక్సిన్ డెవలప్ చేసాము అని చెప్పి చాలా గర్వంగా ప్రపంచంలోకి రిలీజ్ చేస్తుంది. నిజంగా క్యాన్సర్ జబ్బుకి వ్యాక్సిన్ వేసుకుంటే నివారించగలము అనుకుంటే సార్ గేమ్ చేంజరే కదా సార్ మెడిసిన్లో అది. డెఫినెట్గానండి. ఇప్పుడు క్యాన్సర్ అనేటువంటిది ఇట్ ఈజ్ అది 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 ఒక కలగూరగంప. శరీరంలో ప్రతి అవయవం, ప్రతి సిస్టము క్యాన్సర్ గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి లివర్కి క్యాన్సర్లు, సో కొన్ని లివర్కి కలగజేసేటువంటి హెపటైటిస్ బి వంటివి
లివర్కి కలెక్ట్ చేస్తుంది. అదే గర్భాశయ కంఠం సర్వికల్ క్యాన్సర్, ఏదైతే హెచ్పివి అంటాం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాం, అవి కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అట్లా మిగతావి ఎబ్స్టిన్ బార్ వైరస్ అంటాం, కొన్ని ఏవైతే కొన్ని బర్కిట్స్ లింఫోమాలు అవి అంటూ ఉంటాం మేము, లింఫ్ నోడ్స్లో క్యాన్సర్లు అవి వస్తూ ఉంటాయి. ఇట్లా రకరకాల క్యాన్సర్లకి రకరకాల జీవులు కొన్ని వైరస్లు కారణం అవుతూ ఉంటాయి. సో వాటి క్యాన్సర్కి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేటువంటిది క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తుంది. అట్లానే అదే లివర్ క్యాన్సర్ రాకుండా. అట్లానే ఏదైతే హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పుడు పిల్లలకి 15 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళకి బిఫోర్ డెబ్యూ వాళ్ళ సెక్షువల్ లైఫ్ స్టార్టింగ్కి ముందు ఇచ్చేయండి అని చెప్తున్నాం. అది కూడా గర్భాశయ కంటే అంటే వేరు క్యాన్సర్లకి వేరు ఇంజక్షన్లు అనేటువంటివి లేదా వ్యాక్సిన్స్ అనేటువంటివి ఇప్పటికే ఉన్నాయి. సో ఇది మీరు చెప్తున్నటువంటిది ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇవి ఫలానా రష్యా తయారు చేసినది, ఇది చాలా వేగ్గా ఉందండి. దట్ ఈస్ నాట్ ఎ ప్రాక్టికల్ ఇష్యూ. ఎందుకంటే ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క ప్యాథాలజీ అనేటువంటిది వేరేగా ఉంటుంది. ఇటియాలజీ ఏదైతే కారకం ఏదైతే ఉందో ఆ క్రిమి వేరేగా ఉంది. సో అన్నింటికి ఒకటే అనేటువంటిది కుదరదు. వ్యాక్సిన్ అనేటువంటిది జరగదు. అది మరి వాళ్ళు దేనికి డెవలప్ చేశారో దేనికి ఇస్తున్నారో మనకు తెలియదు. ఇంచుమించుగా ఏ వివరాలు కూడా లేని ఒక వేగ్ న్యూస్ అనేటువంటిది ఒక సెన్సేషనల్గా జనం మధ్య రౌండ్స్ వేస్తుంది తప్ప అది అంత అసహంగానూ లేదు. అట్లనే అది అసాధ్యం కూడా జరిగే పని కాదు. ఎందుకంటే ఏ క్యాన్సర్కి ఆ క్యాన్సర్కి విడివిడిగా ఇటియాలజీలు ఉంటాయి. వాటిని మనం అడ్రస్ చేయాలి. ఈ ఆడపిల్లలకైతే మనం హెచ్పివి వ్యాక్సిన్, అట్లనే ఈ సెక్షువల్ యాక్టివ్ కొంతమందికి ఇట్లా వీళ్ళకేమో హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇట్లా రకరకాల వ్యాక్సిన్. హెపటైటిస్ సి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ అంటే అది అసలు అసాధ్యం అంటారు మీరు. ఇటియాలజీ వేరు. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు బేసికల్గా క్యాన్సర్ అనేది ఒక టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్, చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోకుండా సార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఒక స్టడీలో ఈ మధ్య తెలుసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చిన్న దానికి హెయిర్కి ఒక సప్లిమెంట్, నెయిల్స్కి ఒక సప్లిమెంట్, స్కిన్కి ఒక సప్లిమెంట్, తర్వాత ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ లివర్కి ఒక సప్లిమెంట్, మల్టీవిటమిన్ సప్లిమెంట్, వెయిట్ తగ్గాలంటే జస్ట్ ట్యాబ్లెట్స్ వేసుకొని సప్లిమెంట్స్ ద్వారా ఇన్ని సప్లిమెంట్స్ బాడీకి మనం అందించడం వల్ల హెల్త్ విపరీతంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది ఒక సర్వే కనిపిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈక్వల్గా ఇంకొక మాట ఏంటంటే 25 to 30 years ప్లస్ ఉన్న వాళ్ళందరూ సప్లిమెంట్స్ రోజుకి ఎంతో కొంత తీసుకోవాలి. దిస్ ఈజ్ ది హెల్త్ మ్యాండేట్ అని కొందరు చెప్తున్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ సార్? ఒకటి, మనం తినేటువంటి ఆహారంలో శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు ఏవైతే న్యూట్రిషనల్ ఏజెంట్స్ ఉంటాయో, వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, మనకు తగినంతగా అందట్లేదండి. అందువల్ల ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది మేలే. ఎక్కువ సప్లిమెంట్స్ ఒకటి అవి వాటర్ సాల్యుబుల్. దట్ మీన్స్ శరీరంలో ఇప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్కువైతే అది వాటర్ సాల్యుబుల్ ఏదైనప్పటికీ కూడా యూరిన్లో పోతుంది. మనం తీసుకుంటాం బి కాంప్లెక్స్ తీసుకున్న వాళ్ళకి యూరిన్ పసుపు రంగులో వస్తుంది. అది మన శరీరం అవసరమైన మేరకు తీసుకుంది, మిగతాది బయటకు వదిలేస్తుంది. సో అట్లానా మ్యాక్సిమము ఇవి ఎక్కువగా నష్టాన్ని కలిగజేసేవైతే కాదు, ఎఫోర్డబిలిటీని బట్టి తీసుకోవచ్చు. సో సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల నష్టం కలగదంటారా? డెఫినెట్గా నష్టం అయితే కలగదండి. కానీ సార్ చిన్న పిల్లలు తీసుకోవడం అర్థం కాదు. 10 years 5 years పిల్లలకి కూడా గమ్మీస్ రూపంలో సప్లిమెంట్స్ వచ్చేసాయి. అంత చిన్న పిల్లలకి కూడా సప్లిమెంట్స్ ఇవ్వచ్చా? అయితే అది ఇప్పుడు ఎక్కువగా మనం ఇప్పుడు ఇవాళ రేపట్లో ల్యాబొరేటరీ టెస్టులు ఉంటూ ఉంటాయండి. ఈ ల్యాబొరేటరీ టెస్టులు విపరీతం. అసలు ఒక 20 పేజీలు తీసుకొచ్చి మొహాన్ పడేసి, లేదా అసలు పేజీలు ప్రింట్అవుట్స్ కూడా ఉండు, వాట్సాప్లో లేదా దీంట్లో షేర్ చేసి డాక్టర్ చూడండి అంటూ ఉంటారు. ఇవేవో ప్యాకేజీల్లో అన్ని టెస్టులు చేసి పడేస్తున్నారు. సో ఇది ఎంత కామెడీగా ఉంటుందంటే ఐఎమ్ సారీ టు సే దాట్. కొన్ని విషయాలు షేర్ చేయకూడదేమో నాకు తెలియదు, కానీ బట్ నేను డాక్టర్గా కాకుండా ఒక సామాన్యుడిగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వైటమిన్ డి అది టెస్ట్ చేస్తారు. అదేదో ఒక 1000 రూపాయలు 800 అది విడిగా చేసుకుంటాయి. ప్యాకేజీలో అయితే మొత్తం అన్ని 2000 రూపాయలకి అన్నీ చేసేస్తున్నారు, లేకపోతే ఎంత చేస్తున్నారో నాకు తెలియదు. సో అట్లాంటప్పుడు దానికి తక్కువ వచ్చిందంటే ఏమైపోతుంది? ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే 20 రూపాయలు 30 రూపాయలు, వారం రోజులకు ఒక ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. నిజంగా డెఫిషియన్సీ ఉందనుకుంటే, ఎవరైతే పూర్తిగా అసూర్యం పస్యగా అయితే సన్ ఎక్స్పోజర్ లేకుండా ఏసీలోనే తిరుగుతూ ఎండలో లేని వాళ్ళకి ఏం తీసుకోవచ్చు, తప్పేం లేదు. అట్లనే వైటమిన్ B12 అది డెఫిషియన్సీ అని ఈ టెస్టులు ఏం ఉపయోగం ఉంది?
ఆ టెస్ట్ చేసుకోవడానికి ₹1000 అవుతుంది. మనం టాబ్లెట్లు తీసుకుంటూ ఉంటే ఏదైతే మిథైల్ కోబాలమినో లేకపోతే సైనకోబాలమిన్ టాబ్లెట్లు తీసుకుంటే అవి చాలా తక్కువ రేటు. వాట్ ఈస్ ద ఫన్? అదేమి మిమ్మల్ని హార్మ్ చేయవే. అంటే వైటమిన్ డి కానీ అలా లాంటి వేసుకోవడం స్టార్ట్ చేస్తే వైటమిన్ ఏ వేయాలి, డి వేయాలి, B12 వేయాలి, బి కాంప్లెక్స్ వేయాలి. ఎక్కడ సార్ వేర్ ఇస్ ద లిమిట్ అంటున్నా నేను. సాధారణంగా మనం సరైనటువంటి సంతులమైన ఆహారం ఏదో పళ్ళు తినడం ఇలాంటి better. వాటితో నాన్ వెజో లేకపోతే ఇవన్నీ పండ్లు ఇవన్నీ తినే వాళ్ళకి ఇన్ని అవసరం ఉండదండి. సో ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. 1-2 మంచి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ విత్ విటమిన్ డి ఇట్లాంటివి తీసుకోవడం అదేమీ పెద్ద నేరం కాదు. ఒక ₹4-5 ₹10 లోపల ఇవాళ రోజుల్లో వస్తున్నాయి. సో అవి తీసుకోవచ్చు. అలాగే విడివిడిగా ఒక్కొక్కటి తీసుకోవడం అనేది ఐఎమ్ అగెనిస్ట్ దట్. అంత విపరీతంగా హ్యాండ్ఫుల్ ఆఫ్ ఓసిడి సప్లిమెంట్స్ అవే అది అది కనిపిస్తున్నాయి నీకు ఇంకా. అర్థం కాదండి. అది నేను ఒప్పుకోను. ఎందుకంటే కొంతమందికి ఏదో జుట్టు తక్కువగా ఉందని చెప్పేసి బయోటిన్ తీసుకోవడం ఆకలికి ఇలాంటి కొలాజిన్ కో సప్లిమెంట్, కెరాటిన్ కో సప్లిమెంట్. అవన్నీ కూడా కొంచెం బ్యూటీ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళకి అది చేస్తూ ఉంటారు తప్ప ఇట్ ఈస్ నాట్ అందరికీ అలాగేం కాదండి. సహజంగా మనుషుల్ని బేసిక్ యాక్సెప్ట్ చేయాలి మనం. సప్లిమెంట్స్ తీసుకోవాలి అని అంటే ఏం చెప్తారు సార్? ఇవి తీసుకుంటే చాలు అలాంటివి ఉన్నాయంటే ఏం చెప్తారు? వైటమిన్ డి ఏ తీసుకోవచ్చండి. వారానికి ఒక రోజు తీసుకోవచ్చు డి లాంటివి. అట్లానే వైటమిన్ బి కాంప్లెక్స్ రోజు తీసుకున్నా ఏం పర్వాలేదు. ఓ 30-40 ఏళ్ళు దాటిన వాళ్ళు రోజు తీసుకోవచ్చు. సో ఫైనల్గా సార్ కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. అసలు ఫస్టే నేను మిమ్మల్ని విష్ చేయాలి, బట్ ప్రోగ్రామ్ అయ్యేసరికి విష్ చేస్తున్నాను. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఈ న్యూ ఇయర్లో ప్రాపర్గా హెల్త్ బాగుండాలి అంటూ ఒక డిటర్మినేషన్తో ఒక రెజల్యూషన్ తీసుకున్న వాళ్ళకి మంచిగా ఒక 3 హెల్దీ ప్రాక్టీసెస్, హెల్దీ టిప్స్ చెప్పండి సార్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్. దాంతో ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం మనం. వీలైనంత ప్రకృతి సఖ్యంగా జీవించాలి. 1, అనగా ప్రాసెసింగ్ ఫుడ్ అనేటువంటిది వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అట్లానే తగినంత కనీస శారీరక శ్రమ ఉండాలి. 2, మూడవది ఏంటంటే నిద్ర అనేటువంటిది తప్పనిసరిగా తగినంత నిద్ర ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ మూడింటితోటి ఆరోగ్యం అనేటువంటిది వీలైనంత బాగా మెయింటైన్ అవుతుంది. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.